So this is where we start. I heartily invite Rotary Club of Nizamabad to host and preside, to host. I first invite our headmistress ma'am. Headmistress ma'am, please on to the dais. Particular event, Rotarian Bharat Patel sir onto the dais. Bharat Patel. Onto the dais. And to this eminent prevalent occasion, the eminent personality, the chief guest of this occasion, Rotarian past President Tulsidas Patel sir, onto the dais. And I heartily invite on behalf of all of us, the eminent Rotarians who have privilege here to join to take on the dais. All the Rotarians, please sir. Rajkumar sir, Dr. Ankit sir, so dear students, okay, we are very proud here to take this momentous part because we have on the dais eminent personalities of all categories. So it's great to have this. మనకు ఇప్పుడు ఈ అకేషన్ షేర్ చేసుకోవడానికి ఎమినెంట్ పర్సనాలిటీస్ మనకు వాల్యుబుల్ టైం ఇచ్చి రావడం జరిగింది. మనలో ఒక స్ఫూర్తి కలగాలంటే స్ఫూర్తివంతమైన రోజును కూడా ఎలా మనం ప్రివిలేజ్గా తీసుకుంటామో అందులో చాలా గొప్ప గొప్ప పర్సనాలిటీస్ జోన్లో ఉన్నారు. మరి అందరూ మనకు టైం ఇచ్చి వచ్చినందుకు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం ఆలోచించాలి. The caller presentation on behalf of Rotary. Sir, Shyam Agarwal sir, eminent personality education sector. Now, I request for the ground landing section to Alluri Sitaramaraja. Alluri Sitaramaraja ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎమినెంట్ పర్సనాలిటీ ఫ్రమ్ లోకల్ లెవెల్ టు గ్లోబల్ లెవెల్. He started from a local zone against the colonial rule of the Britishers who were 200 plus years they dominated across the globe many countries and one of it is India. ఇండియాతో పాటు చాలా దేశాలు వాళ్ళు కొలనియలిజం ద్వారా పాలించారు. అటువంటి వారి నుండి పర్మనెంట్గా మనకు స్వాతంత్రం రావడానికి మంచి బేస్ క్యాంప్స్ పెట్రియాటిజం ద్వారా స్ఫూర్తి కలిగించిన అల్లూరి సీతారామరాజు వారి జయంతి సందర్భంగా అందరూ చప్పట్లతో మనము వారికి నివాళులు అర్పించాలి. Sense of enthusiasm, patriotism, we are proud to be Indians. We are the best. We are second to none. By the Honorable President Rotary Club Nizamabad, Shyam Agarwal sir. అందరికీ నమస్కారం. ఇవాళ మనము అల్లూరి సీతారామరాజు మన ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఆయన జన్మదినం కోసం మనం ఇక్కడ రోటరీ క్లబ్ ద్వారా ఒక ప్రోగ్రాం పెట్టినాము. ఆయనకు యాద్ చేయాలన్నా ఆయనది ఇవాళ మా ముఖ్య అతిథి తులసిబాయి పటేల్, మీ స్కూల్ హెడ్ మాస్టర్ మేడం, మా ప్రాజెక్ట్ చైర్మన్ పటేల్, మాతోని అడ్వకేట్ రాజ్కుమార్ సుబేదార్, డాక్టర్ అంకిత్ అగర్వాల్, అందరు టీచర్సు, అందరు పిల్లలు, అందరికీ నమస్కారం. ఇంకో అల్లూరి సీతారామరాజు జన్మోత్సవది అందరికీ శుభాకాంక్షలు. అల్లూరి సీతారామరాజు ఎవరు అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఆయన 1897 ఆయన బర్త్ విశాఖపట్నంలో ఒక విలేజ్లో ఆయన బర్త్ అయింది. బ్రిటిష్ గవర్నమెంట్
కు మనం ఇక్కడ నుంచి పోవాలా అని ఇక్కడ మన భారతదేశంకి ఆజాదీలో ముఖ్యం రోల్ చేసినాడు ఆయన. ఒకటి ఇక్కడ ఆయనకు జంగల్ హీరో అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన సన్యాసి ఉండి జంగల్లో ఉండి ఒక సేన తయారు చేసి దాని ద్వారా బ్రిటిష్ గవర్నమెంట్ ఖిలాఫ్ జంగ్ చేసినాడు. ఆయనది చింతపల్లి ఫారెస్ట్ ఆయనది ఒక అడ్డా. సో ఆయనది ముఖ్య రోల్ ఉన్నది మనకు స్వతంత్రలో. మనం ఇవాళ ఆయనకి యాద్ చేసి శత నమన్ చేస్తాము, ఆయనకి శ్రద్ధాంజలి ఇస్తున్నాము. ఇంకో అందరికీ నేను స్వాగతం చేస్తున్నాము రోటరీ క్లబ్లో. ఇంకో ఆయన గురించి ఎక్కువ మా అధినేత కూడా చెప్తాడు మీకు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మా అందరి తరఫున చాలా చక్కగా తెలుగులో మీరు వర్ణించడం జరిగింది అకేషన్. ఆయన ముఖ్యంగా మాతృభాష మార్వాడి భాష. ఆయన హరిచరణ్ స్కూల్ తెలుసు అందరికీ, బస్ స్టాండ్ పక్కన. దానికి అధ్యక్షునిగా సెక్రటరీగా చాలా సంవత్సరాలు ఆయన సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. సో అంత చక్కగా మాతృభాష కాకపోయినా తెలుగులో అంత చక్కగా వారు వర్ణించడం జరిగింది. ప్రెసిడెంట్ గారు ఒక్కసారి గట్టిగా చెప్పడంతో వారికి ధన్యవాదాలు. If we have to celebrate, we have to make an occasion or create an occasion that which is apt. ఒక చక్కని సమయం మూమెంట్ ఏదైతే ఉందో మనలో ఒక దేశభక్తిని ప్రేరేపితం చేసే, ఇన్స్పైర్ మోటివేట్ చేసే అల్లూరి సీతారామరాజు వారి జయంతి సందర్భంగా మరి జరుపుకుంటున్న ఈ కార్యక్రమంలో ముఖ్యంగా essay writing competition. One by one they are going to present briefly what, in a nutshell, what they feel, what they know, in what way he has inspired all of us, all the generations of India and across the globe, Alluri Sita Ramaraju. ఇప్పుడు అందులో I invite Sri Varshika from 8th class to write from the invitation to the dignitaries in brief. Fantastic Friday to the dignitaries. My name is Shivashika. I am studying 8th class. With our students of GHS Kumar Galli, heartily invited the dignitaries of Rotary Club of Nizamabad. We are very thankful for your support and to our school forever. Thank you. రోటరీ క్లబ్ వాళ్ళు అప్పుడు ఇప్పుడు పాస్ట్లో ప్రజెంట్లో ఫ్యూచర్లో కూడా చాలా రకాలుగా మనకి స్కూల్కి సపోర్ట్ చేయడం జరిగింది. అందరికీ తెలుసు మన సెక్యూర్డ్ ఈ డోర్స్ అన్నీ కూడా 23, 24 రోటరీ వాళ్ళు, దాంతోపాటు చాలా రకాలుగా. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను కూడా రోటరీ స్కూల్ స్టూడెంట్, 1st to 7th క్లాస్ ప్రైమరీ హై QPS వరకు. సో ఈ సర్వీస్ అంతా ఎప్పటి నుంచో ఉంది. అందులో భాగంగా ఈ కార్యక్రమాల్లో ఒక మెంబర్గా ఉండడం చాలా అదృష్టంగా భావిస్తాను. అదేవిధంగా సార్ మా విద్యార్థులందరూ శ్రీవర్షిక రూపంలో మీ అందరు కూడా చాలా ధన్యవాదాలు అండ్ వెల్కమ్ చెప్తున్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నా I invite Ibrahim from 8th class. Brief about. Good afternoon everyone. My name is Sheikh Ibrahim. I am studying from 8th class. My school name is GHS Kumar Galli High School. Alluri Sita Ramaraju was a legendary Indian freedom fighter who played a gradual role in the country's struggle for independence. Born on 4th July 1897 in Andhra Pradesh, he led the rebellion from 1922 to 1924 against British's colonial rule. Thank you. Okay, actually try to present himself, sir, because every word is a mine of information. It's not the quantity of the sentences and the pattern, the feel and enthusiasm, presentation. And one of the best presenter from our school speaker is Mr. Ibrahim, and we took for many competitions, sir, and we will perennially get inspired and do that. And now I invite Anirudh, first Sahiti over. Not to be only expressed in the form of expression ద్వారా చెప్తుంది. మన దేశభక్తి ఉంది, భారత మాత
తెలుసు కదా అందరికీ, మనం జరుపుకుంటాం కదా. అది మీ తరం వచ్చే తరం కూడా దాన్ని ఎప్పటికీ పెరనియల్ గా మూవ్ కావాలి అని సాహితీ యొక్క భావం. అందరూ గట్టిగా చెప్పట్లు సాహితీకి. ఇప్పుడు అనిరుద్ ఫ్రమ్ 8th class. Come on. Good morning, good afternoon everyone. My name is Anil. I am studying from 8th class. National hero Raju's sacrifice and determination have made him a symbol of registration and a remembered as many Virudu or hero of the jungle. Thank you. ఆఫ్ ద జంగల్ సార్ చెప్పారు. ఒక జంగల్ ప్రాంతం నుంచి అరణ్య ప్రాంతం నుంచి వచ్చి ఎన్నో రెట్లు స్ఫూర్తి కలిగించిన సీతారామరాజు వారి జయంతి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లో. ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ బికాస్ మనం ఇక్కడ డైస్ మీద తీసుకొచ్చి మాట్లాడించడం కూడా ఒక మంచి అవకాశం. పెద్దలు ఇచ్చారు, అది అర్థమైనా మీకు చెప్పింది. యాజ్ ఎ స్పీకర్ ఫ్రీగా మీరు మీ లాంగ్వేజ్ మైండెడ్, మీ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ హిందీ ప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? రైట్. యువర్ నేమ్ ఫస్ట్. Good afternoon everyone. My name is Neha from 8th class. You all advocated for the production of ladders that can resources improvement and It may not be audible that level, but expression shows that forever Indians are the best as freedom fighters and perennial inspirers for across the globe. Yes or no? Yes. So big round of applause again for perennial inspirer Alluri Sitaramaraju garu. Ukkasari gattiga cheppatlato. Then over to the members, the dignitaries of Rotary Club of Nizamabad to give their valuable message. First members. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి సరస్వతి సరస్వతి. వెరీ గుడ్. అయితే ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మీ యొక్క స్కూల్లో అల్లూరి సీతారామరాజు గారి జయంతి నిర్వహించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులుగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ గౌరవనీయులు శ్యామ్ సుందర్ అగర్వాల్ గారు, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా రోటరీ క్లబ్ యొక్క పాస్ ప్రెసిడెంట్ అయినటువంటి తులసిదాస్ పటేల్ గారు, అలాగే మా రోటరీ క్లబ్ సభ్యులు రోటేరియన్ భరత్ పటేల్ గారు, రోటేరియన్ అంకిత్ అగర్వాల్ గారు, అలాగే మీ యొక్క స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారు గౌరవనీయులు రమాదేవి గారు, అలాగే టీచర్స్, స్టూడెంట్స్, ప్రెస్ అండ్ మీడియా. అయితే మా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మన భారతదేశం స్వాతంత్రం తీయడానికి కృషి చేసినటువంటి మహనీయుల యొక్క జయంతిని నిర్వహించడం, దాంతోపాటు సమాజంలో సేవలు చేయడం, ముఖ్యంగా ఎవరికైతే యాక్సిడెంట్లో కానివ్వండి, పుట్టుకతో కానివ్వండి, ఎవరైతే వాళ్ళ యొక్క కాళ్ళు పోగొట్టుకున్నారో వారికి కూడా కృత్రిమ కాళ్ళు పెట్టే ఒక విధానం కూడా మా క్లబ్ చేస్తుంది. అలాగే డెడ్ బాడీ ఫ్రీజర్స్ కానివ్వండి, ఇతరాతర ప్రతి ఒక్క క్షేత్రంలో మీ యొక్క స్కూల్లో కూడా మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, అవి చేయడం జరిగింది. ఇతరాతర స్కూల్లో కూడా చేస్తుంటాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ దాంతోపాటు ఒక దేశభక్తి కూడా మన యొక్క వచ్చే తరంలో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి మీ యొక్క స్కూల్లో నిర్వహించడానికి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మీ ముందుకు రావడం జరిగింది. అయితే దీనివల్ల ఏమైంది, ఇప్పుడు ఇక్కడ మీరున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మహాన హస్తి యొక్క చరిత్ర మీరు చదివారు. కొందరు ఇలొక్యూషన్ చెప్పడానికి ముందుకు వచ్చారు,
కొందరు ఎస్సే రైటింగ్ ద్వారా తెలుసుకున్నారు. అవునా? తెలుసుకున్నారా? ఓన్లీ ప్రైజ్ కోసమా? ఈ యొక్క క్యారెక్టర్స్ టు నో అబౌట్ ద గ్రేట్ పర్సనాలిటీస్ హు హ్యావ్ సాక్రిఫైస్డ్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద నేషన్. అటువంటి ఒక చరిత్ర తెలుసుకోవాలని మీరు చదువుకున్నారా, లేకుంటే ఈరోజు రోటరీ క్లబ్ నుంచి మాకు ప్రైజ్ రావాలని నేర్చుకున్నారా? తెలుసుకోవాలని. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అయితే అల్లూరి సీతారామరాజు గారు 4th జూలై 1897లో జన్మించారు. He was known, he has come from the tribal community. మరి భారతదేశానికి స్వతంత్రం తీయడానికి ఒక రిబెలియన్గా ఒక ఆ కాలంలో వచ్చినటువంటి యొక్క యోద్ధ, ఒక భారతదేశం యొక్క మహాన హస్తి అనేది, ఒక పర్సనాలిటీ అనేది మన అల్లూరి సీతారామరాజు గారు. మరి వారు అట్ ద ఏజ్ ఆఫ్ 27 చనిపోయారు. కానీ ఆ పీరియడ్ ఏదైతే ఉందో వారి యొక్క భారతదేశానికి స్వతంత్రం తీయడానికి, ఆంగ్లేయులు అగేన్స్ట్ ఫైట్ చేయడానికి ఏదైతే వారు ధ్యేయం తీసుకున్నారో అది క్యారీ అవుతూ ఈరోజు ఫ్రీడమ్ వచ్చి ఈరోజు మనం ఇట్లా ఆరాంగా ఉన్నామంటే బికాజ్ ఆఫ్ దేర్ సాక్రిఫైసెస్. అయితే ఇప్పుడు మీరు రాముడు చూశారు కదా, రాముడి యొక్క విగ్రహం కానీ ఫోటో కానీ చూస్తే ఏముంటుంది? రాముడితో పాటు ధనుష్ బాణం ఉంటుంది కదా. అయితే ఆ రాముడి తర్వాత మనకు ఎవరైనా ఒక ఫైటర్ కనిపిస్తాడంటే అల్లూరి సీతారామరాజు. మళ్ళీ ఇది ఒక మెసేజ్ తీసుకున్నటువంటి ఒక మంచి ఆస్పిరేషన్ కానివ్వండి, ఇన్స్పిరేషన్ కానివ్వండి మీలో రావాలి. ఒక బ్రిటిషర్స్ దగ్గర పెద్ద అమ్యునిషన్ గన్స్ ఉన్నా కానీ వారు ఒక ఈ బాణంతో, ధనుష్ బాణంతో వారు కొట్లాడారు. అంటే వాట్ ఇట్ గివ్స్, యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ గట్స్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ విల్ పవర్, కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం మీలో ఉంది. అది మీరు ముందుకు వచ్చినట్టయితే డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ద గోల్. ఏ పెద్ద ఆపద ఉన్నా కానీ, ఏ పెద్ద ప్రాబ్లం ఉన్నా కానీ సాల్వ్ చేసే యొక్క తత్వం మీలో ఉంటుంది అనే ఒక మెసేజ్ అల్లూరి సీతారామరాజు గారి యొక్క చరిత్రను చదివినట్టయితే మనకు దొరుకుతుంది. అయితే మీరు ఏం చేయాలంటే ఒక 10-15 మినిట్స్ ప్రతి డే మీరు ఒక మన మహనీయుల యొక్క చరిత్ర చదువుతా పోతే మీలో కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. మీలో కూడా ఒక భారతదేశం కోసం స్వాతంత్ర్యం తేయడానికి వారు ఎలా స్ట్రగల్ చేశారో అప్పటి కాలంలో అవి తెలుసుకుంటే మీలో కూడా ఒక చైతన్యం, ఒక స్ఫూర్తి వస్తుంది. ఇంకొక విషయానికి వచ్చినట్టయితే ఈ రోజుల్లో చాలా వరకు చిన్న పిల్లల మీద క్రైమ్స్ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అవునా? చదువుతున్నారా? మీకు టీవీ న్యూస్ కానివ్వండి, న్యూస్ పేపర్స్ కానివ్వండి చదువుతారా? చదువుతారు. ఎటువంటి క్రైమ్స్ అవుతున్నాయి పిల్లల అగేన్స్ట్? ఎటువంటి క్రైమ్స్ అవుతున్నాయి చెప్పండి. కిడ్నాప్, వెరీ గుడ్. ఇంకా చాక్లెట్ ఇస్తానని కిడ్నాప్ చేసేస్తున్నారు, వెరీ గుడ్. తీసుకోవాలా మరి చాక్లెట్? తీసుకోవాలి. సెల్ ఫోన్ ఇస్తా అంటారు, తీసుకోవాలా? కొత్త డ్రెస్ తీసుకొని వస్తా అంటారు, తీసుకోవాలా? ఒక మంచి మూవీ చూపిస్తా అంటారు, తీసుకోవాలా? ఐస్ క్రీమ్ తినిపిస్తా అంటారు, తినద్దు. అయితే ఈ అన్ని చైతన్యం కోసం మీకోసం ఒకసారి క్లాప్స్ కొట్టుకోండి. అయితే మీకు చెప్పేది ఒకటే, గర్ల్స్కి వచ్చేసి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది టీచర్స్ మీకు చెప్తారు, తెలిసి ఉంటుంది మీకు. మళ్ళీ ఈ రోజుల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కాదు, డోంట్ టచ్ అనండి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కాకుండా డోంట్ టచ్ అనండి. మరియు ఎవరైతే అపరిచితులు ఉన్నారో వారు మీకు మాట్లాడడానికి ప్రయత్నిస్తే వారితోటి మాట్లాడొద్దు. మరి తరచుగా మీకు వేధింపులు చేసినట్టయితే మీరు ఏం చేయాలి? ఎవరు చెప్పాలి? పేరెంట్స్ కాకుండా ఎవరు చెప్పాలి?
టీచర్స్ చెప్పాలి. టీచర్స్ కాకుంటే పోలీస్ చెప్పాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా లర్నెడ్ ఉన్నారు మేడం గారు మీ స్టూడెంట్స్. గుడ్ గుడ్ గుడ్. కానీ ఈ విషయాలు కేవలం మేము అడుగుతున్నాం అన్నట్టు కాదు. నిత్యం మీరు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి, ఇంటి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళేసరికి ఎక్కడ వెళ్ళినా కానీ మీరు ప్రతి నిత్యం క్షణం క్షణం అలర్ట్గా ఉండాలి. యూ టు బి వెరీ అలర్ట్. ఈవెన్ బాయ్స్ కూడా, గర్ల్స్ అనే కాదు బాయ్స్ని కూడా తీసుకుపోయి అమ్మేస్తున్నారు. ఇప్పుడు నిన్ననే మనం గ్రూప్లో చూసాం, ఒక బాలుడు మిస్సింగ్ ఉన్నాడని. ఒక 3-4 days నుంచి మనకు వైరల్ అవుతుంది. ఒక బాబు మిస్ అయ్యాడు నిజామాబాద్ నుంచి, దొరికాడు బహుశా. అయితే ఈ విషయాలు గమనించాలి, మీరు అలర్ట్గా ఉండాలి. ఎవరు కూడా అన్నోన్ పర్సన్స్ మీ దగ్గర రానికి వస్తే మీరు అవాయిడ్. ఓకే. అయితే ఇటువంటి యొక్క మంచి మంచి కార్యక్రమాలను మీరు పార్టిసిపేట్ అయ్యి ఈ విషయాలు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో పేరెంట్స్ కానీ వారితోటి మీరు షేర్ చేసుకోవాలి. ఓకేనా? అయితే మా రోటరీ క్లబ్ తరఫున మేడం గారికి, శేఖర్ గారికి, టీచర్స్కి అందరికి కూడా చాలా చాలా ధన్యవాదములు. అలాగే గెలిచిన వాళ్ళకి కూడా కాంగ్రాచ్యులేషన్స్. Thank you very much, sir, for the way you ecologically, legally what's up. జనరల్గా ఎడ్యుకేషన్ అంటే మనం స్కూల్లో చదువుకుంటూ డిగ్రీస్తో పాటు ఇంపార్టెంట్ మినిమం లీగల్ ఐటమ్స్ కొన్ని మనకు అవగాహన ఉండాలి. తర్వాత ఫైనాన్షియల్ లీగల్ ఐటమ్స్లో కూడా నాకు కూడా చాలాసార్లు అడ్వకేట్ రాజ్ కుమార్ సార్ సపోర్ట్ చేయడం జరిగింది, గైడ్ చేయడం జరిగింది. మనందరి తరఫున ఒకసారి చప్పట్లతో. మళ్ళీ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేషనల్ లీగల్ సెల్లో ముఖ్యమైన వ్యక్తి ఆయన. అంటే నేషనల్ లెవెల్లో లీగల్ అడ్వైస్కి సంబంధించి చాలా కార్యక్రమాలు, ఎవరికి కూడా ఎటువంటి అన్యాయం జరగకూడదు, అవగాహన లేకుండానే అటువంటివి జరుగుతాయని సంఘ సేవ, ఆధ్యాత్మికత కానీ, ఇటు లీగల్ పరంగా కానీ, ఒక కౌన్సిలర్గా కానీ, ఒక సంఘ సంస్కర్తగా కానీ రోటరీ తరఫున వారు చేస్తున్నవన్నీ కూడా అభినందనీయం. ధన్యవాదాలు సార్. మా అందరి తరఫున గట్టిగా చెప్పడంతో మనం థ్యాంక్స్ చెప్తున్నాం. ఇప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ మన ఆనరబుల్ హెడ్ మిస్ట్రెస్ గారు మన సభను ఉద్దేశించి తమ వాల్యుబుల్ మెసేజ్ ఇవ్వాల్సింది. అన్ని విద్యార్థులకు, సోదరు ఉపాధ్యాయులకు మరియు ఈరోజు మన స్కూల్కి మన బంధువులు అనుకోవాలి రోటరీ వాళ్ళని, బయట వాళ్ళు అనం కాబట్టి మన చుట్టాలాగా అనమాట వాళ్ళు. రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ మరియు ప్రెసిడెంట్ గారికి, పాత ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా శుభాభివందనాలండి. ఈరోజు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం అనేది చాలా చక్కటి ప్రోగ్రాం. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారి గురించి మనం తెలుసుకోవడము, పిల్లలు తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే తెలుగు వాళ్ళందరి తరఫున ఒక ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యాన్ని కలిగి ధైర్యంగా పోరాడినటువంటి వ్యక్తి. అంటే ఆయన పేరు తలుచుకుంటేనే ఒక్కొక్క వ్యక్తి లోపల ప్రతి దాంట్లో కూడా అంతటి ఉద్దేశం కలుగుతుంది. ఆయన తలుచుకున్నంత లోపలిని ఇంకా చాలా ధైర్యం కలుగుతుంది. అంతటి ఆత్మవిశ్వాసాన్ని మీరందరూ కూడా కలిగి ఉండాలి. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మాకు వచ్చినందుకు రోటరీ వాళ్ళందరికీ నిజంగా వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి. మీరు మా స్కూల్కి ఇంతకు ముందు చేశారు, నేను వచ్చిన తర్వాత కూడా చాలా హెల్ప్ చేశారు సార్. మా స్కూల్ ఇప్పుడు ప్రొటెక్టెడ్గా ఉంది అని అంటే మీరు మీ వల్లనే అది చాలా మాకు ప్రొటెక్ట్ అనేది కలిగింది. ఇలాగే మీ కోఆపరేషన్ సార్ మా స్కూల్కి, మా పిల్లలకి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను సార్. చాలా థ్యాంక్ యూ వన్స్. జనరల్గా మనకి ఏ మంచి చేసినా ఆ మంచి టు ది పవర్ ఆఫ్ మంచి మల్టిప్లై అవుతుంది. మనకి ఇచ్చిన సర్వీసెస్ కూడా మనం డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ. అంటే మనం చేసిన మంచి స్ప్రెడ్ చేయడము చాలా గౌరవంగా భావించి మరి ఒక్కసారి రోటరీ క్లబ్కి అందరికీ గట్టిగా చెప్పడంతో ధన్యవాదాలు చెప్తున్నాం సార్. అదేవిధంగా ఎటువంటి సర్వీసెస్ ఉన్నా మా తరఫున, నా తరఫున ఐఎమ్ ఆల్వేస్ ఏ ఫాలోవర్ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ as a member, president sir. Thank you sir for giving the opportunity. Now అందరికీ నమస్కారములు. ఈరోజు మనము అల్లూరి సీతారామరాజు గారి బర్త్డేలో పాల్గొంటున్నాము.
ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. అయితే ఇక్కడ వేదికపై ఉన్న మా ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ అగ్రవాల్ గారు మరియు భరత్ పటేల్ గారు, తర్వాత మా తోటి సోదరుడు మన రాజ్ కుమార్ సుబేదార్ గారు మరియు డాక్టర్ అంకిత్ గారు ఇక్కడ ఉన్నారు. అయితే ఈ స్కూల్లో జరుపుతున్నాం మనము. అయితే ఇక్కడ ఉన్న హెడ్ మిస్ట్రెస్ గారు రమాదేవి గారు మరియు శేఖర్ గారు, బోధన సిబ్బంది, తర్వాత బోధనేతర సిబ్బంది, ప్రెస్, మీడియా అందరికీ ఈరోజు సీతారామరాజు జన్మదిన వేడుకకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే సీతారామరాజు గారు 1847 జూలై 4 విశాఖ మన్యంలో చింతమానేపల్లిలో జన్మించినారు. విశాఖ మన్యంలో జన్మతో అంటే గిరిజన తెగలకు తెగిన వారు. చిన్నతనం నుంచే చాలా బీదవాడుగా పేదరికంలో పెరిగి అంచెలంచెలుగా కొద్దిగా ఎదుగుతూ 10-15 సంవత్సరాల వరకు తనకు విద్య బుద్ధి అనేది ఏదీ లేదు. చదువుకోరా అంటే చదువుకోలేదు, తిరిగాడు అటు ఇటు. అతనికి పెద్దగా పాఠశాల వెళ్ళేది అతనికి నచ్చేది కాదు. ఏదో తిరుగుతూ పిల్లలతో సరదాగా విల్లు బాణములు ఎలా ఉపయోగించాలి, గుర్రం సవారీ ఎలా చేయాలి, అవన్నీ చిన్నతనంలోనే మన్యంలో పెరిగినందుకు అలవాటు చేసుకున్నాడు. వాళ్ళ నాన్న ఒక ఫోటోగ్రాఫర్గా ఉంది. అయితే ఫోటోగ్రఫీ కోసము తను రాజమండ్రి పుష్కరాలలో వెళ్ళినప్పుడు కలరా సోకింది. ఆ కలరాలో తన నాన్న చనిపోయాడు. కుటుంబం యొక్క భారము సీతారామరాజు పైన వచ్చింది. ఇలా చేస్తూ ఆంగ్లేయులు అప్పుడు మన భారతదేశంపై చాలా అకృత్యాలు చేస్తున్నవారు. దీనికి ఖండించేవారు ఎవరు లేరు. చిన్నతనం నుంచే చూస్తూ తన మనసులో ఒక ద్వేషం అనేది పెరిగింది ఆంగ్లేయుల పట్ల. దీనికి ఎలా మనము మన మాన్యాన్ని కాపాడాలి అనుకుంటా తను ఎదిగి సాయుధ పోరాటాలు ఎలా చేయాలో అది కూడా నేర్చుకుని మన భారతదేశానికి స్వాతంత్రం ఎలా ఇప్పియాలా చేయాలా అనే తపన పడేవారు. అలాంటి ముఖ్యంగా మరి సాయుధ పోరాటం చేయడానికి మందుగుండు, తుపాకులు కావాలి. అది ఎట్లా సంపాదించాలంటే తన మిత్ర బృందంతో కలిసి ఒక కమిటీ తయారు చేసి ప్రతి పోలీస్ స్టేషన్లో రాత్రిలో పోయి దాన్ని దోచుకోవాలి. మందుగుండు సామాగ్రి, రైఫిల్స్, లాఠీలు ఇవన్నీ అలా 3-4 పోలీస్ స్టేషన్లను చేసి కొంత ఆయుధాలు సేకరించి ఆంగ్లేయుల పైన యుద్ధంకు సిద్ధమయ్యారు. చేస్తూ ఆంగ్లేయులకు ఒక కంటిలో సమస్యగా తయారయ్యాడు. అయితే ఎలాగైనా ఇతనికి అంతమొందించాలని అనుకున్న తరుణంలో ఆంగ్లేయులు 10,000 రూపాయలు ఆ కాలంలో ఒక పారితోషికము ప్రకటించి ఎవరైనా పట్టిస్తే అతనికి ఈ పారితోషికం ఇస్తామని ప్రకటించారు. అయితే అది తెలుసుకొని సీతారామరాజు గారు తన స్నేహితునికి చెప్పి, నువ్వు పోయి పోలీసుకు చెప్పు నేను ఇక్కడ ఉన్నానని, ఆ పారితోషికంను తీసుకొని మన ఊరిని అభివృద్ధి చేయండి అని చెప్పారు. సరే అని తను పోయి చెప్పాడు, ఇక్కడ సీతారామరాజు మీరు వెళ్ళండి పని. సో ఆ తరుణంలో ఆంగ్లేయులతోటి అస్సాం రైఫిల్ నుంచి వీళ్లకు సీతారామరాజుకు అంతమొందించాలని అస్సాం రైఫిల్ పంపించడం జరిగింది. అస్సాం రైఫిల్ వాళ్ళు ఇంతకుముందు చిన్న పోరాటం జరిగినప్పుడు గాయాలైనప్పుడు చెరువులో పోయి కొద్దిగా దాన్ని శుభ్రపరుస్తూ ఉండగా అస్సాం రైఫిల్ వాళ్ళు వచ్చి చుట్టుముట్టి అతనికి దారుణంగా చిత్రహింసలు పెట్టారు.
అయితే ఇతనికి ఏ జైల్లో బంధించినా ఇతను పారిపోయేవాడని ఆంగ్లేయులకు తెలుసు. అందుకోసం వాళ్ళు తన ఊరిలోనే ఒక చింత చెట్టు కట్టేసి రాత్రి పగలు చాలా కొట్టేవారు. ఆ తర్వాత ఫైరింగ్ చేసి అతనికి చంపివేసినారు. సో అతను చేసిన త్యాగాలు, సేవలు ఇప్పటికీ మన సమాజం మనము తెలుసుకున్నాము. ఈ విధంగా ఒక పోరాటం, స్వాతంత్ర్య పోరాటం కన్నా ఈ విప్లవం ఎక్కువ తను భాగం పంచుకున్నాడు. ఆ విధంగా అయితే మనము ఇప్పుడు ఈరోజు జూలై 4th మనం అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. జన్మదినంగా అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్ మా అందరి తరఫున. మరి విప్లవం అనే పదం, దాని ద్వారా శక్తిని, స్ఫూర్తిని కలిగించిన అల్లూరి సీతారామరాజు వారి జన్మదినం సందర్భంగా విచ్చేసి మీ విలువైన సందేశాన్ని ఇవ్వడం చాలా సంతోషం. అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పడంతో మన ముఖ్య అతిథి గారికి ధన్యవాదాలు సార్. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ హిందీ సార్. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. Now you tried your best. The only thing is it is an opportunity. మనకు చాలా అవకాశాలు వస్తున్నాయి. అవకాశాన్ని చక్కగా వినియోగించాలి. ఈ స్కిల్ ద్వారా ముఖ్యంగా చెప్తున్నా, రోటరీ క్లబ్ విజన్ ఏంటంటే మీలో ఉన్న స్కిల్స్ కూడా అద్భుతంగా డెవలప్ చేయాలని. ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు తర్వాత రోటరీ క్లబ్ ద్వారా అన్ని రంగాల్లో గొప్ప స్థానాల్లో ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేసుకోవడం జరిగింది. అందుకే ఈ కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాలని ఇంత మంచి కాంపిటీషన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఒక్కసారి చప్పట్లతో ధన్యవాదాలు. ఇప్పుడు ఓవర్ టు ద లిమిటెడ్ పార్టిసిపెంట్స్. నెక్స్ట్ టైం ఇంకా అన్లిమిటెడ్ పార్టిసిపెంట్స్ బాగా చెప్పాలి. ఇందులో ఎలక్ట్యూషన్ కాంపిటీషన్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. First prize goes to Ibrahim. He did his best in many science fair competitions. Very nice. Once again, clap for Ibrahim. Next, second prize goes to Anirudh from this class. So, your presentation. Very nice. Stand in the proper order. Gattiga chapatlo. Next, essay writing competition. First prize goes to Srivarshika. Make a big round of applause. Gattiga chapatlato. Next, second prize goes to Sahiti. Sahiti. Where is Sahiti? She is a good writer and she is ready. She is a good writer and hider also. One group photo. Yeah. Come forward. You all come forward. Chief guest on behalf of Rotary Club of Honor. Chief guest మనము అభినందనలు. మనకు ముందుండి నడిపిస్తున్న పెద్దలను గౌరవించుకోవడము ఒక అదృష్టంగా భావిస్తాము, ఒక ప్రివిలేజ్ లాగా తీసుకుంటాము. మరి వారి స్ఫూర్తితో ఇంకా క్లబ్ ద్వారా మనము చాలా గొప్పగా ముందుకు సాగాలి. అవర్ ఆనరబుల్ హెచ్ఎం మ్యామ్ ఈ గౌరవము అంటే మనల్ని ముందుండి నడిపిస్తున్న డైరెక్షన్ స్ఫూర్తి ఇస్తున్న మ్యామ్ గారికి మరి వాళ్ళ తరఫున మిమ్మల్ని చక్కగా చూడండి వాళ్ళకి గౌరవము వేయడంతో పాటు థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ లీడింగ్ ఆల్. డియర్ స్టూడెంట్స్, మా శేఖర్ గారు మీ స్కూల్లో ఉండడం మీకు చాలా పెద్ద అసెట్. అవునా? ఇట్లా మంచి బోధన చేస్తుంటారా? ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, తెలుగులో కానీ. అయితే సార్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా తీసుకుంటుంటారు. అయితే ఈరోజు పిల్లలు ఎవరైతే వచ్చారో కొద్దిగా భయపడ్డారు, ఆ స్టేజ్ ఫియర్ పోవడానికి సార్ మంచి హెల్ప్ చేస్తారు.
సార్ యొక్క హెల్ప్ తీసుకోండి. మీలో కూడా మంచి మంచి లీడర్స్ ముందుకు రావాలి. ఓకే, ఇప్పుడు సార్ కూడా మా రోటరీ క్లబ్ తరఫున చిన్ని సన్మానం. క్లాప్స్ ఇవ్వండి. వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే ముందు నేను 2 మాటలు చెప్తాను. మీరందరికీ మినిమం 4 లాంగ్వేజ్ రావాలా కంపల్సరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మదర్ టంగ్, అందరికీ మదర్ టంగ్ కంపల్సరీ రావాలా. నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్, మనం ఏ స్టేట్లో ఉంటున్నాం ఆ స్టేట్ లాంగ్వేజ్. థర్డ్ నేషనల్ లాంగ్వేజ్ అండ్ ఫోర్త్ ఈజ్ ఎన్ ఇంగ్లీష్. అందరికి తెలిసిందా? అందరికీ మినిమం 4 లాంగ్వేజెస్ కంపల్సరీ మీరు పట్టు ఉండాలి నా లాంగ్వేజ్ మీద. ఇప్పుడు నా మదర్ టంగ్ లాంగ్వేజ్ ఉన్నది గుజరాతీ, కానీ నేను తెలుగు మాట్లాడుతున్నాను, తెలుగు చదువుతా, తెలుగు రాస్తా, దానికి ఏం ప్రాబ్లం లేదు. అట్లానే ఇప్పుడు ఈ మైక్ సిస్టమ్ మీ అందరిది అనుకుంటా స్కూల్దే. అయితే ఇప్పుడు మీరు కొంచెం భయపడుతుండ్రు మాట్లాడడానికి స్టేజ్ మీద. అయితే మీ గ్రూప్, మీ క్లాస్మేట్స్ మీకు లీడర్ ఉన్నప్పుడు ఈ మైక్ పట్టుకొని మీకు నచ్చిన సబ్జెక్ట్ మీరు మాట్లాడండి. మీకు స్టేజ్ ఫీవర్ పోతుంది, అది మీకు ఫ్యూచర్లో చాలా పనికొస్తుంది. పాయింట్ గాట్ ఇట్? రైట్, థ్యాంక్ యూ. I thanks Rotary Club for giving me the opportunity, and I thanks Government High School Kumargalli, Madam, Headmaster Madam, staff and all students giving us the opportunity for celebrating Sitaram Jayanti program at your school premises. I thanks Chief Guest Past President Tulsidas Patel for accepting our invitation and coming as a chief guest. And I thank especially Sekhar sir for conducting the program very nice. And once again, all of you, thank you very much. Thank you. It's a very honor for all of us. Now we conclude with the national anthem. All the students stand in their place in attention position. Under good attention position law without any movement. Just stand in an order. All the teachers please supervise them. Attention. All of your attention in this position. No, hello. Nobody should accept. Jana Gana Mana Adhinayaka Jaya He Bharata Bhagya Vidhata Punjab Sindh Gujarat Maratha Dravida Uttar Vanga Vindhya Himachala Yamuna Ganga Uchchala Jala Sitaranga Tava Shubha Name Jane Tava Shubha Sishamane Jane
हेलो भरत भाई अरे दादा आज अल्लूरी सीताराम राजू जयंती के उपलक्ष्य में रोटरी क्लब ऑफ निजामाबाद के द्वारा GHS स्कूल कुमार गली चंद्रशेखर कॉलोनी में हम अल्लूरी सीताराम राजू जयंती को मनाए। इस संदर्भ में स्कूल में एलोकेशन कंपटीशन, ऐसे राइटिंग कंपटीशन कराया गया है। अल्लूरी सीताराम राजू एक फ्रीडम फाइटर थे जिनका जन्म 4 जुलाई 1897 में विशाखापट्टनम के एक छोटे से गांव में हुआ था और वे बचपन से ही काफ़ी उद्यमी थे। उनके मन में अंग्रेज़ों के खिलाफ बहुत इच्छा थी। वे अंग्रेज़ों से हमारे भारत को स्वतंत्र कराना चाहते थे, जिसके लिए वे एक जंगल में अपनी एक सेना बनाकर, उनको जंगल का हीरो कहते थे, जंगल में अपनी एक सेना बनाकर अंग्रेज़ों के खिलाफ काफ़ी संघर्ष किया और अपने देश को स्वतंत्रता दिलाने में उनकी भी एक अहम भूमिका थी। इसलिए देश 4 जुलाई को उनका जन्म दिवस मनाता है। आज हम उनके जन्म दिवस पर उनको याद कर शत-शत नमन करते हैं और हार्दिक श्रद्धांजलि देते हैं। साथ ही साथ मैं GHS स्कूल जो चंद्रशेखर कॉलोनी में यहाँ पर रोटरी क्लब द्वारा जो ऐसे राइटिंग एलोकेशन कंपटीशन कराया, बच्चों ने भी काफ़ी उत्साह से उसमें भाग लिया है, जिनका पुरस्कार वितरण यहाँ हुआ है। और आगे भी क्लब के द्वारा इसी तरह सामाजिक सेवा और मानव सेवा में क्लब कभी भी तत्पर आगे रहता है। मैं फिर से अल्लूरी सीताराम राजू जयंती के उपलक्ष्य में सभी को बधाई देता हूं और इसी के साथ मैं अपने शब्दों को विराम देता हूं। धन्यवाद। GHS कुमार गल्ली चंद्रशेखर कॉलोनीలో నిర్వహించబడిన సీతారామరాజు గారి 77వ జన్మదిన సందర్భంగా ఇక్కడ మా రోటరీ క్లబ్ ద్వారా కార్యక్రమం జరిగినది। దీనికి ఎస్ఏ రైటింగ్ ఎలోక్యూషన్ ద్వారా జరుపుకున్నాము। అల్లూరి సీతారామరాజు చిన్నతనం నుంచే చాలా కష్టమైన జీవితం ప్రారంభించినాడు। అతను పెద్దవాడైన తర్వాత తెలుసుకున్నారు ఆంగ్లేయులు మన భారతదేశంపై అరాచకాలు చేస్తున్నారు, వారి నుండి విముక్తి
చేయడానికి ఏదో ఒకటి చేయాలని సన్నాహం చేసి బ్రిటిష్ వారితో పోరాటంలో భాగం పంచుకొని మన దేశానికి స్వాతంత్రము రావాలని ఆకాంక్షించారు. తను పెద్దగా చదవకపోయినా తనకు ఉన్న ఇంగిత జ్ఞానంతో కొద్దిగా పెరిగి పెద్దవాడై ఆంగ్లేయులకు తలనొప్పిగా మారినాడు. కానీ కొన్ని కారణాల వల్ల కొంతమంది తన సొంత వాళ్ళతో విభేదం రావడం వల్ల ఆంగ్లేయులకు ఇతని కదలికలు చేరవేసి అతనికి ఎలా పట్టుకోవాలన్నట్టు వాళ్ళు పన్నాగం పడితే అందులో సీతారామరాజు గారు చిక్కిపోయినారు. ఆ తరుణంలో అతనికి ఆంగ్లేయులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి అతనికి చంపివేసినారు. అయితే అతను ఉన్న ఒక పోరాటం యొక్క స్ఫూర్తి ఇతరులు కూడా రగిలించినాడు తను. అయితే మనకు ఒక సందేశం ఏమనగా అల్లూరి సీతారామరాజుగా మనము కూడా ఇలాగనే అరాచకాలపై మనము ఇది హావీ కాకుండా మనకు ఎలా మనం కాపాడుకోవాలి అలాంటి గొప్ప సందేశం ఇచ్చినారు. మనం కూడా అతను ఇచ్చిన సందేశాన్ని మనం పాటిస్తూ ఆయనకు ఈరోజు జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.